ఆరెంజ్. అరే ఇదేంటిది ఇది? ఏమైంది? లడ్డు సింగ్ సార్, లడ్డు సింగ్ సార్, మీరు బానే ఉన్నారు కదా? ఇదెలా జరిగింది? మీరు దొంగడి ఫాస్ట్ గా చేసి చేయడం వల్లే ఇలా జరిగిందని అనుకుంటున్నాను. ఎవరైనా అంబులెన్స్ ని పిలండి త్వరగా. ఏంటి ఇంత కాదు, ఇంత పెద్ద బ్యాగ్, అద నిండా డబ్బులున్నాయి. లడ్డు సింగ్ సార్, మీరు యాక్సిడెంట్ అవడానికి ముందే దొంగని పట్టుకున్నారా? బ్యాంక్ నుంచి బ్యాంకులో దొంగతనం చేసింది నేనే, అందుకనే పారిపోతున్నాను. ఏంటి, బ్యాంక్ దోపిడీ చేసింది మీరా? లడ్డూ సింగ్ దగ్గర మేము ఇది ఎదురు చూడలేదు. పోలీసు వాళ్ళు దొంగతనం చేయడం మొదలు పెట్టారు. ఇదేంటిది ఇది? ఇది విచిత్రమైన బాంబ్ లేక జెల్ అయి ఉంటుంది. దీని స్మెల్ కూడా చాలా విచిత్రంగా ఉంది. ప్లీజ్ అందరూ దారి వదలండి, నేను ఒక డాక్టర్ని. బై ద వే, నేను డాక్టర్ మ్యాడీ. ఇతన్ని త్వరగా మనం హాస్పిటల్కి తీసుకెళ్దాం. అంబులెన్స్ కోసం వెయిట్ చేయక్కర్లేదు, నా దగ్గర కారు ఉంది. లడ్డూ సింగ్ జీప్ నుంచి క్యాష్ దొరికింది. దొంగతనం చేసిన క్యాష్ నుంచి ఇది ఒక 1/3 మాత్రమే ఉంది. మిస్సింగ్ డబ్బులు ఎక్కడున్నాయి? ఎవరది లడ్డూ సింగ్ తో పని చేసేది? ఎందుకంటే అన్ని సీసీటీవీ కెమెరాలు ఆ టైంలో స్విచ్ ఆఫ్ అయి ఉన్నాయి. వీటన్నిటికీ జవాబులు ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది. శివ, నేను అసలు దీన్ని నమ్మలేకపోతున్నాను. కానీ లడ్డు సింగ్ సార్ మీ ముందే ఆ క్రైమ్ ని చేసినట్టు తను ఒప్పుకున్నాడు. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. కానీ నేను ఇప్పుడు ఆయన్ని అరెస్ట్ చేయాలంట. దానికి అవకాశం లేదు. ఇంకొన్నాళ్ళు లడ్డూ సింగ్ గారు హాస్పిటల్లోనే ఉండాలి. మీకు అర్థమైందా? అండర్ అబ్జర్వేషన్. మీ మతన్ని కలవచ్చా? ఇప్పుడు ఆయన నిద్రపోతున్నారు. రేపు మీరు ఆయన్ని కలవచ్చు. గైస్, లడ్డు సింగ్ సార్ నాతో చెప్పారు ఇలా దొంగని ఫాలో అవుతున్నానని. అప్పుడు నేను అతన్ని నమ్మాను. కానీ శివ, వాళ్ళని ఎవరు ఫాలో చేస్తున్నారో నువ్వు చూడలేదు, నేను చూడలేదు. మీకు నడతగా ఉందేమో. డాక్టర్ సార్ ఇది మీకు ఇమ్మని పంపించారు.